సూది రంధ్రం నుండి ఏనుగు దూరిందంటే మీరు నమ్ముతారా? తిరుమలశయ్యాల్వార్ ఒక గొప్ప యోగి. ఆయన ఎప్పుడూ తన పాత చిరిగిన దుస్తులను తానే కుట్టుకుంటూ భగవంతుని ధ్యానంలో ఉండేవారు. ఒకరోజు ఆకాశ మార్గంలో వెడుతున్న ఒక సిద్ధుడు ఆల్వార్ తేజస్సును చూసి కిందికి దిగాడు. తన మంత్ర తంత్ర శక్తులతో ఆల్వార్ను భయపెట్టాలని, తన ప్రభావం చూపాలని ప్రయత్నించాడు. ఆ సిద్ధుడు తన వద్ద ఉన్న ఒక అద్భుతమైన వస్త్రాన్ని ఆల్వార్కు ఇచ్చి, ఈ చిరిగిన బట్టలు ఎందుకు, దీన్ని ధరించు అన్నాడు. ఆల్వార్ నవ్వి, ఇది నాకు చాలు అని సూదితో తన బట్టలు కుట్టుకోవడం కొనసాగించాడు. సిద్ధుడు కోపంతో తన శక్తులను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆల్వార్ తన సూదిని కింద పడేసి, నిజంగా నీకు శక్తులు ఉంటే ఈ సూదిని తీసి నాకు ఇవ్వు అన్నాడు. ఆ సిద్ధుడు ఎంత ప్రయత్నించినా ఆ సూది భూమికి అతుక్కుపోయినట్లు ఉండిపోయింది తప్ప కదల్లేదు. సిద్ధుడు ఓటమి అంగీకరించగా ఆల్వార్ తన కాలి బొటన వేలితో ఆ సూదిని అలవోకగా పైకి తీశాడు. అంతటితో ఆగక అక్కడే ఉన్న ఒక భారీ ఏనుగుని పిలిచి ఈ సూదిరంధ్రం నుండి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అందరూ చూస్తుండగానే ఆ భారీ గజరాజు ఒక దారంలా మారి ఆ సూదిరంధ్రం గుండా అవతలికి వెళ్ళిపోయింది. ఇది చూసిన సిద్ధుడు ఆశ్చర్యపోయి ఆల్వార్ పాదాలకు నమస్కరించాడు. భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడికి ప్రకృతి శక్తులు దాసోహమంటాయి. సూదిరంధ్రం ఎంత చిన్నదైనా, ఏనుగు ఎంత పెద్దదైనా పరమాత్మ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆయన నిరూపించారు. అహంకారాన్ని వదిలి శరణాగతి వేడితే అసలైన జ్ఞానం సిద్ధిస్తుందని ఈ ఘట్టం మనకు చెప్తుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.